రుద్రవరం సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని చర్చి ఫాదర్ రెవరెండ్ సురేష్ బాబు క్రైస్తవులకు దైవవాక్య సందేశమిస్తూ ప్రేమకు, ప్రపంచ శాంతికి యేసుక్రీస్తు జననము ఒక గొప్ప శుభసూచకమన్నారు. క్రైస్తవులకు నిజమైన క్రిస్మస్ అంటే జననమొందిన క్రీస్తును మనం ఆరాధించుటయే క్రిస్మస్ అన్నారు. మనము సమాధానం కలిగి దేవుని ఆశీర్వాదము పొంది మన జీవితాలను పరిశుద్ధపరచుకొనుట వలన మన పాపాలను కడిగివేయడానికి నేడు మన కొరకు లోకరక్షకుడు జన్మించినాడు. కనుకనే ప్రపంచ మానవాళికి నేడు నిజమైన క్రిస్మస్ అని ఆయన అన్నారు. పరిశుద్ధుల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు వందనములైన కృష్ణ భావంతయు నీకు తండ్రి మమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచిన దగ్గరికి మొదటి చెల్లిస్తున్నాం. ఎవరైనా మన 2024 సంవత్సరాలకి ప్రభావ మీరు నమ్మకం తండ్రి లోక రక్షకుల ప్రభావ అవతరించినైనా మన చీకటి గురించి ఎదురున్నటువంటి వైపున్నాం తండ్రి. తండ్రి నేను సిద్ధించినట్టు నేను ఆలోచన చేసినట్టు బట్టి నేను వందనములు చెల్లిస్తున్నామైనా చేయవలసిన ప్రతి ప్రభావం దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అయినా ఇంకా రావాల్సిన వీళ్ళందరూ ప్రభావం స్థలంలో చేర్చి ప్రభు సంస్కారం వారికి భాగ్యం ఆత్మకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి సమాధానం అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం.
మరి వాక్యాన్ని చేసిండగా మనోటి మాటలు మాకు ఇండస్ట్రీకి అంగీకారం అవుతారు. మొదటి అధ్యాయంలో నుంచి 12 వచనములు స్వార్థ పటముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన పరిశుద్ధ సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి 11 వచనములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఇద్దరం ఏర్పడిన వాక్యము పరిశుద్ధుడైన లూకా రాసిన పరిశుద్ధ సువార్త 2వ అధ్యాయము 14వ వచనము మనం ధ్యానిస్తున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చాలా మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని మరి రాయబడి ఉన్నది. నిజంగా సాక్షాత్తు సమాధానాధిపతిగా లోక రక్షకుడుగా ప్రభువు జన్మించినటువంటి బెత్లెహేములోనే మా మిగలము మరి అంతులని హింస, రక్తపాతము, మారణహోమము జరుగుతుంది. మరి ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధము ఆగంగా సాగుతున్న యుద్ధము, మరి మణిపూర్ వంటి చోట్ల హింస, మరి గృహ దహనాలు, అమాయకుల మరణాలు వంటి పరిస్థితులలో దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద సమాధానము కలుగునుగాక. మరి ఇది సాధ్యమైన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇలాంటి అనుభూతిటువంటి హింసాత్మక వాతావరణంలో మరి ప్రపంచంలో ఈ భూమి మీద సమాధానము సాధ్యమని మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రపంచమంతటా కూడా క్రీస్తు జన్మం ఒక మహోన్నతునిగా ఒక శ్రేష్ఠటువంటి చెప్పాలా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేక సమయంలో క్రీస్తు జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మరి యొక్క సంవత్సర కాలంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం ఇచ్చినాం. అన్నాడు నజరేతు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 2024 సంవత్సరాల క్రితము మరి కన్య మరియ గర్భమున ఆయన ధరింపబడి మరి ఆయన ఒక ప్రణాళికలో ఒక పేదరాల్ని ఆమె యొక్క గర్భం కోసం తండ్రి ఆయన ఏర్పాటు చేసుకొని మరి లోక జనకుడుగా ఈ లోకంలోనికి వచ్చిన ఆయన వాక్యధారిగా శరీరధారిగా మరి ఈ లోకంలో ఆవిర్భవించి మానవ మధ్య నివసించి మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు తండ్రి తన అమూల్య రక్తాన్ని చిందించి మానవుని పాప జీవితం నుంచి విడుదల అనుగ్రహించుంటున్నాడు. మరి ఆయన జన్మదినోత్సవము మానవులకు ఒక సంతోషకరమైనది కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఆనాడు గొల్లెలకు మరి దేవుడు అందించినటువంటి శుభవర్తమాన్ని జ్ఞాపకం చేసుకొని మరి క్రైస్తవ విశ్వాసంలో మరి క్రైస్తవులందరూ కూడా ఈ రీతిగా సంఘంలో చేరి దేవుని స్తుతించుటకు దేవుని ఆరాధించుటకు మరి దేవుడు ఇచ్చిన కృపను మనం జ్ఞాపకం చేసుకొని నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకనటువంటి స్థితిలో మరి దేవుడు చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతి యాగములుగా మరి దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. మరి క్రిస్మస్ అంటే కేవలము ఒంటింటి పండుగ కాదు, ఆయన ఆరాధించగలగాలి, ఆయన పూజించగలిగితే అది నిజమైన క్రిస్మస్. మరి ఆ సంతోషాన్ని ఇతరులతో పంచగలగాలి, ప్రేమని పంచుకుంటున్నాడో అదే రీతిలో మనం కూడా ఒకరికొకరి పట్ల ప్రేమను కలిగి మరి ఆ మహానుభావుని యొక్క దీన స్థితిలో మార్గంలో మనం నడవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక.